బాగానే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. జగన్ పోలిస్తే బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కానీ మిగతాయి కానీ బాగానే ఉన్నాయి. పరిపాలన బాగానే ఉంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే కొంచెం శ్రద్ధ పెట్టాలి. దానిలో అంత పరిస్థితులు బాగలేదు. మరి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కావట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం వైద్యం కానీ అక్కడ డాక్టర్లు కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం శ్రద్ధ పెడితే కొంచెం ప్రజల్లో కొంచెం బాగుంటుంది అంటే ఇప్పుడు రోడ్లు కానీ పథకాలు కానీ ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి సార్. ప్రస్తుతం అంతా ఇప్పుడు రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. దానికి సానుకూల స్పందన ఉంది. మళ్ళీ ఆగస్టు 15 నుంచి మహిళలు అంటున్నారు, అది బాగానే ఉంది. పెన్షన్లు ఇస్తున్నారు అందరికి. 3,000 నుంచి 4,000 దాకా పెంచారు, అది బాగానే ఉంది. జగన్ వచ్చినప్పుడు 250 పెంచాడు. మనవాడు మాత్రం వచ్చినప్పుడు మాత్రం 4,000 ఒకేసారి ఇస్తున్నాడు. అందరికి పరిపాలన బాగానే ఉంది. ఒక గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కొంచెం అది పెడితే బాగుంటుందని అభిప్రాయం అది. ఆ దృష్టి పెడితే బాగుంటుంది. మరి అదేవిధంగా రాజధాని పోలవరం సంగతి ఏంటి? 3 సంవత్సరాలు రాజధాని కడతా అంటున్నారు, పోలవరం పూర్తి చేస్తా అంటున్నారు. చేయగలరా మీరు భావిస్తున్నారు? ఆ పోలవరం చేస్తారు సార్. ఆల్రెడీ అంతకుముందు 70% చేసాడు పోయినసారి. ఇంకా 30% కంప్లీట్ చేస్తాడు. అమరావతి కూడా కంప్లీట్ చేస్తాడు. జగన్ వస్తే రాదు పరిపాలన రాదు మళ్ళీ. మరి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో మా పరిపాలన వస్తుంది, రాక్షస పరిపాలన సాగుతుంది అంటున్నారు. మరి ఆయన రాక్షస పరిపాలన సాగుతుంది, 3 సంవత్సరాల్లో మేమే వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కళ అండి, రాదు. జగన్మోహన్ రెడ్డి రావడం అది కళ. ఒక ఛాన్స్ అన్న అయిపోయింది. ఇంకా అది రెండోసారి రావడం అది కళ. ఇంకా అది కళ. ఇక రాడు. వస్తే ఇంకా మరి పరిపాలన మీరు ఇక్కడ మైక్ పెట్టి కూడా ఉంచోరు. ఇంకా పరిపాలన అలా ఉంటుంది. ఇంకా ఎవరు మాట్లాడడానికి ఉండదు. ఆయన వస్తే మాట్లాడే అవకాశం ఉండదు. మీరు మై పెట్టి తిరగడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకా చూసారు కదా 5 సంవత్సరాలు చూసిన అది మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా? ఛాన్స్ ఇస్తే ఇంకా పరిపాలన చేస్తాడు. ఇంకా గత 5 సంవత్సరాలు ఎలా ఉండేది? గత 5 సంవత్సరాలు ఫస్ట్ సంవత్సరం ఎట్లా ఉంది? రెండో సంవత్సరం రౌడీజం, గుండాయిజం అనేది చాలా తగ్గిపోయింది సార్. బయట అందరూ ప్రసారం జరుగుతున్నారు. అంతకుముందు పరిపాలన ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి లోపల ఇప్పుడు అదేం లేదు. ఖర్చు పరిపాలన ఉంది. నేను టీడీపీ సాధికార సభ్యుడు లేను. ఓకేనా? ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మన పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? పరిపాలన మీద దృష్టి బాగానే ఉంది సార్. ఎవరికారు అడ్మినిస్ట్రేషన్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ పరిపాలన కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంది. అన్ని సెక్టార్లు కూడా అన్ని బాగున్నాయి. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, పెన్షన్లు కానీ, మిగతా అన్ని రోడ్లు కానీ, మిగతా మౌలిక సదుపాయాలు కానీ అన్ని కరెక్ట్గా చేస్తున్నప్పుడు వాళ్ళ పరిపాలన చేస్తానే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండేది. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు పరిపాలన చేస్తారు లెక్క కరెక్ట్గా. మనకేమో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. గతంలో కన్నా చూసినట్టయితే మన హైదరాబాద్ బ్రాండ్ అనే కనబడుతుంది. అదే ఇప్పుడు మీరు ఆలోచించుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు అమరావతి ఎప్పుడైతే మొదలైందో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు అక్కడ వాల్యూ పడిపోయింది, స్థలాల రేట్లు పడిపోయినాయి. ఎప్పుడైతే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచుకొస్తున్నాడు, మోదీ వచ్చాడు చేశాడు. ఇది కంటిన్యూ అయితే అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఉంటే మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కోటి ప్రభుత్వం వస్తుంది. జగన్ రాడు ఎట్టి పరిస్థితుల్లో 15 నెలల దాకా అది ఖాయం. కానీ యాక్చువల్గా జగనే ఉండాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎందుకంటే ఈయన ఉంటే ఇక్కడ అభివృద్ధి ఉండదు, మేము డెవలప్ అవుతాం చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చేసి ఎందుకు ఓడిపోతాడు? కేసీఆర్ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, జగన్ ఇచ్చాడు, కేసీఆర్ ఇచ్చాడు. ఎందుకు ఓడిపోతాడు? ఎందుకు సీట్లు వచ్చినాయి? మరి 34 సీట్లు ఎందుకు వచ్చినాయి? మరి అభివృద్ధి చేశాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ అమరావతి కట్టినప్పుడు హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. జగన్ వచ్చిన తర్వాత అది పెరిగింది, మనకి ఇక్కడ డమాల్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ని బతకడానికి కోసం అమరావతిని చంపాడు జగన్ చేత్తో. అది వాస్తవం. అది అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్ ఉండదని చెప్పేసి ఇప్పుడు ఇవాళ అమరావతి ఎప్పుడైతే బ్రాండ్ ఇమేజ్ వచ్చిందో హైదరాబాద్ పడిపోయింది, రేట్లు మొత్తం పడిపోయింది ఇవాళ. అది మళ్ళీ దానికి కుట్ర చేసి మళ్ళీ తెలంగాణ అనే నినాదెత్తుకుంటాడు. అది అక్కడ కేసీఆర్ రాడు, ఇక్కడ జగన్ రాడు. ఈ 5 సంవత్సరాల్లో ఎట్లా ఉండబోతుంది పరిపాలన? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది కాబట్టి జనాలు ఓటేసి గెలిపించారు. రాజధాని కడితే ఎట్లా ఉంటుంది? ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండబోతుంది? రాజధాని కడితే సార్, ఇప్పుడు రాజధాని కడితే కొంచెం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది, చుట్టుపక్కల స్థలాలు రేట్లు పెరుగుతాయి, కొంచెం యూనివర్సిటీలు వస్తాయి, కొన్ని కంపెనీలు వస్తాయి, సరిగ్గా ఉపయోగపడుతుంది రాజధాని కడతాం వల్ల. రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందా రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించింది? అక్కడ 3 రాజధానులు అన్నాడు, ఏమైంది? అది హైకోర్టు అన్నాడు, ఏమైంది? ఏమి లేదు. మీరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా సరే రాడు సార్. ఇంకా అది వాస్తవం. ఇంకా బాబు గారి పరిపాలన మాత్రం అది నెంబర్ 1.